गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्रीराजयोगी गुरु शिष्यं आनंद दीक्षितं पुलिसनाथयोगी नामांकितं सद्गुरुते नमो नमः। ವೇದಿಕೆ ಬೇರೆ ಆಗ್ತಕ್ಕಂಥ ಗುರು ಸ್ವರೂಪರಿಗೆ ದಾಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರವನ್ನು ತಿಳಿಸುತ್ತಾ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಗುರು ಭಕ್ತರೆಲ್ಲರಿಗೂ ಮನಸ್ಪೂರ್ವಕವಾಗಿ ದಾಸ ನಮಸ್ಕಾರವನ್ನು ತಿಳಿಸುತ್ತಾ, ఈ గురువు యొక్క విశిష్టత, ఎందుకు గురువుని చేరాలి మనం? దుర్లభం మానుష జీవం, అతి దుర్లభం వివేకం అని చెప్తున్నారు. కాబట్టి ఆ వివేకం కలగాలంటే గురువు దగ్గరికి పోవాలి. ఆ గురువు ఏమంటే కేవల గుర్తు రూపకంగా మేము ఇప్పుడు గురుడు లేదంటే అణోరణీయన్ మహత్వమయ నేతోస్య జంతని చెప్తున్నారు. కాబట్టి గురు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు. ఆ తెలుసుకునే తెలివి మా దగ్గర, అది గురు కేవల వ్యక్తి కాదు, అది ఒక శక్తి. అది ఆ శక్తిని మేము అచల ఋషులు ఏమంటే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరం చెప్తుంటూ వస్తూ ఈ శివరామ దీక్షులు గారు వృత్తి ఏది ఎరుగుతుంది అది ఆ శరీరాన్ని మేము ఆ గుర్తు ఎరిగే శరీరం మీద గుర్తుతోనే తెలుసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కటి జ్ఞానము, ఆ ఒక్కటి పక్కల ఒకటి జ్ఞానం పక్కల ఆరోగ్యము ఒక 0 పెడితే 10 అవుతుంది. అట్లని సంసారము ఇంకొక 0 పెడితే 100 అవుతుంది. అట్లే పెట్టుకుంటా పోతే మొత్తం 1,00,000 కోటి మొత్తం అవుతుంది. కానీ ఆ ఒక్కటి తీసేస్తే దానికి వెలనే లేకుంటుంది. అట్లనే ఆ గురువు ఇచ్చిన జ్ఞానంతో లక్షాధిక ఈ కరణలు ఏమంటారంటే ಗುರುವೆಂಬ ಗಂಡನು ಶಿಷ್ಯನೆಂಬ ಹೆಂಡತಿಯು ಶುಭಲಗ್ನವಾಗಲು ಕಂಗಳೆಂಬ ಯೋನಿಯಲ್ಲಿ ಲಿಂಗವೆಂಬ మగనొట్టి అఖండేశ్వరుని దేశరిట్టయ్య ప్రభు అని అల్లమ్మ ప్రభు చెప్తున్నాడు. ఏమంటే గురు శిష్య సంబంధము అది అన్యోన్యతగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మా అందరితోనే గురువు ఉంటాడని చెప్తూ అహం నైకర్త సద్గురు సమర్థ జై సద్గురు మహారాజ్ కు జై. జనార్దన్ గారు వివేకం, తెలివి గురించి, గురువు గురించి, దురామదీక్షితులు గారు శరీరం గురించి చాలా చక్కగా చెప్పినారు. ధన్యవాదాలు చెప్తూ తదుపరి శ్రీ నిజానంద నరసింహరాజయోగి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి కనకవీడు గిడ్డయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఫ్లాష్ వీడియో టాప్ చాలా గడబడం అవుతుంది. చాలా సంతోషం అవుతుంది.